వెళ్ళిపోతాము అన్న స్టేజ్కి వచ్చారంటే ఏంటా ఇంతట్లోనే ఇంత మార్పు అనుకున్నాను. ఇంతట్లోనే ఇంత మార్పు అనుకునే సమయానికి సడన్గా బయటకు వచ్చిన కొన్ని అవినీతి తోటలో విరబూసిన రోజాల గురించి మాట్లాడుకోవాలి అని మీ ముందుకు రావడం జరిగింది. ఈ మధ్యకాలంలోనే ద గ్రేట్ రోజా సెల్వమణి, ఆవిడ పర్యాటక శాఖ మంత్రి, అంతకుముందు ఏపీఎస్సీ చైర్మన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వైఎస్ఆర్సీపీలో నోటికి అడ్డు అదుపు లేని ఒక నాయకురాలు కింద పేరు. మేము ఇంతవరకు ఆవిడ నోటికే అడ్డు అదుపు ఉండదు, నోటికే అదేదో అంటారు కదా సరళంగా బూతులు వస్తుంటాయి అనుకున్నాం, కానీ ఆవిడ చేతికి కూడా అడ్డు అదుపు లేకుండా ఆవిడ అవినీతి చేస్తుందన్న సంగతి సాక్షాత్తు నగరి ప్రజలే ఈరోజు బయటకు వచ్చి ప్రెస్ మీట్ల రూపంలో చెప్పడం చూస్తూ ఉంటే వీళ్ళు ఎంత అవినీతి కోపంలో మునిగిపోయారో మనందరం కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే 17వ వార్డు కౌన్సిలర్ అంట పాప నగరిలోని ఆవిడ ఒక దళిత మహిళ కౌన్సిలర్ కింద ఎన్నికైన తర్వాత మున్సిపల్ చైర్పర్సన్ చేస్తాను అని చెప్పి నమ్మబలికి ఆవిడ దగ్గర 70 లక్షలు డిమాండ్ చేసి ఓవరాల్గా ఒక 40 లక్షలు తీసుకొని తర్వాత మళ్ళా ఇంకొక అదొక వేలంపాట అనమాట. నీ 70 లక్షలు నీ 80 లక్షలు, తెలుసు కదా వేలంపాట అంటే ఎలా ఉంటుందో. సో మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా వేలంపాటలో పెట్టేసి దానికి రేట్ క్రియేట్ చేసి ఓవరాల్గా పాప దళిత మహిళ దగ్గర సుమారుగా ఒక 40 లక్షలు ఆవిడ బినామీలతో చేయిస్తుంటుంది. ఇలాంటివన్నీ వాళ్ళ అన్నయ్య ఉన్నాడు రాంప్రసాద్ రెడ్డి అని, ఆ రాంప్రసాద్ రెడ్డికి అప్పచెప్పి రాంప్రసాద్ రెడ్డి దగ్గర ద్వారా తీయించుకుంది. పోనీ తేడా చైర్పర్సన్ పదవి ఇచ్చారా, కొన్ని డబ్బులు తింటే తిన్నారు, చైర్పర్సన్ పదవి ఇచ్చారా అంటే కాదు నీకు 2.5 ఏళ్ళు ఇంకొక 2.5 ఏళ్ళు అని వేలం పాటకి సమన్యాయం చేశారు. పోనీ తర్వాత అయినా 2.5 ఏళ్ళ తర్వాత అయినా ఇచ్చారా అంటే ఈ రోజుకి కూడా ఇవ్వకుండా ఒక దళిత మహిళ 40 లక్షలు 50 లక్షలు అప్పో వడ్డీలకు తీసుకొచ్చుకొని ఏదో చైర్పర్సన్ పదవి వస్తుంది కదా అని ఆశపడి నీ చేతిలోకి తీసుకెళ్ళి ఒక 40 లక్షల రూపాయలు ఇస్తే తిరిగి ఇమ్మంటే దానికి కూడా బేరాలాడి ఆవిడని బెదిరించే పరిస్థితి తీసుకొస్తే కడుపు మండి ఈరోజు ఆవిడ బయటకు వచ్చి సుమారుగా నాకు ఇలా అన్యాయం జరిగింది అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడే పరిస్థితి. నేనేమంటానంటే ఎవరు ఎక్కడ చీమ చుట్టుక్కుమన్నా జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరైనా మాట్లాడినా లేకపోతే ఇంకెవరి గురించి భారతమ్మ గురించి ఎవరైనా మాట్లాడినా చీమ చుట్టుక్కుమన్నా రోడ్డు మీదకి వచ్చేసి నానా యాగి చేసేసి అమ్మనాభూతులు కూడా తిట్టేసి వాళ్ళు మహిళలా లేకపోతే ఒక స్థాయి ఉన్న నాయకులను ఆలోచించుకున్న అమ్మనాభూతులు తిట్టే ద గ్రేట్ బురదలో వికసించిన ఈ రోజా పరిస్థితి ఏంటంటే ఈ రోజు ఎందుకు మాట్లాడట్లే? నిన్నో మొన్న నేను అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్ అని నేను వెరిఫై చేస్తే వాళ్ళు ఒకరు క్లియర్గా ఒక పెద్దవాడు ఉన్నాడనమాట, నగరి పొమ్మంటుందండి జబర్దస్త్ రమ్మంటుందండి ఆవిడని, అందుకే పాప ఈ పరిస్థితి ఆవిడ ఇలా తయారైంది అంటే. ఒకనొక సమయంలో వైఎస్ఆర్సీపీలోకి ప్యాకేజ్ గురించి వెళ్ళిన ఈవిడ అంటే ఇంచుమించుగా ఆ రోజుల్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే 1 కోటి రూపాయల ప్యాకేజ్ ఏదో ప్యాకేజ్ కింద వైఎస్ఆర్సీపీలోకి టీడీపీ నుంచి జాయిన్ అయింది. సో ఆ ప్యాకేజీ నుంచి ఆ గెంజు నుంచి ఈరోజు బెంజ్కి వెళ్ళింది ఆవిడ. ఎలాంటి ప్రస్థానం అంటే ఆవిడది ఈరోజు 1 కోటి రూపాయలు ఆవిడ ఆ రోజు జస్ట్ దాన్ని ఏమంటే ప్యాకేజ్ తీసుకుని వెళ్ళిన ఆవిడ ఈరోజు 4 సంవత్సరాల 9 నెలల కాలంలో కొన్ని 100 కోట్లకి అధిపతి అయింది. ఎలా? పర్యాటక శాఖలో అన్ని డబ్బులు ఉన్నాయా, లేకపోతే ఏపీఎస్సీలో అంత దోచుకున్నదా? అంటే ఈరోజు పరిస్థితి ఏంటంటే ఏపీఎస్సీ చైర్మన్గా ఉండేటప్పుడు కూడా ఫైల్ మీద సంతకం పెట్టాలంటే మేమందరం జే ట్యాక్స్ అంటున్నాం, కానీ జే ట్యాక్స్ సబ్స్టిట్యూట్ ఇంకో ట్యాక్స్ ఉంది, ఆర్ ట్యాక్స్, రోజా ట్యాక్స్. ఆ రోజా ట్యాక్స్ కట్టాలి. సో అక్కడ మొదలైంది ఈవిడ అవినీతి తాలూకా ఇది. అక్కడ నుంచి మొదలై ఏమైందంటే పాపం ఈవిడ ఏమనుకున్నదంటే నగరి ప్రజలందరూ చాలా అమాయకులు, నన్ను 2వ సారి కూడా గెలిపించేశారు, వీళ్ళ తాటలు తీసేయాలి అని అనుకుందో ఏంటో 5 మండలాలకి 5 ప్లేసెస్కి 5 బినామీలు పెట్టుకుంది. ఒక్కొక్క బినామీ ఏంటంటే వడమాలపేట, నిండ్ర, పుత్తూరుకి అని ఏం చేసిందంటే అన్న రాంప్రసాద్ రెడ్డికి రాసిచ్చేసింది. విజయపురం మండలాన్ని కుమారస్వామి రెడ్డి ఇంకో తమ్ముడికి రాసిచ్చేసింది. నగరి మండలాన్ని ఏం చేసిందంటే సమన్వయం చేయాలి కదా, మరి వాళ్ళ వైపు ఇద్దరు ఉంటే ఇటువైపు వాళ్ళు ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళ భర్త తమ్ముడికి నగరి మండలాన్ని రాసిచ్చేసింది. నగరి టౌన్ని పాపం వాళ్ళ భర్తకి రాసిచ్చింది. ఓవరాల్గా 5 మండలాలని ఒక 5గురికి అప్పచెప్పేసి ఈవిడ హ్యాపీగా పర్యాటక శాఖ పేరు పెట్టుకొని స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళ పొట్ట కూడా కొడుతుంది. ఎందుకంటే స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చి పర్యాటక శాఖలో ఏదో డ్యాన్స్ చేశారంటే ఒక అర్థం ఉంటుంది. ఏకంగా పర్యాటక శాఖ మంత్రి రోడ్డు మీదకి వచ్చి తైతక్కలాడుతుందంటే
పర్యాటక శాఖలోని కూడా స్టేజ్ షోలు చేసుకునే వాళ్ళు కూడా పొట్టకూడదు ఎంతవరకు న్యాయం అమ్మ రోజమ్మ? ఒకసారి ఆలోచించు. నీ వల్ల వాళ్ళు కూడా ఇళ్ళకి వెళ్ళిపోతున్నారట, నీదైతే ఇక్కడ చూడలేక. అంటే పర్యాటక శాఖ అంటే ఆవిడ ఏమనుకుందంటే ఆవిడ పర్యటించాల్సిన ప్లేసుల గురించి మాట్లాడుకునే శాఖ అనుకుందో ఏంటో తెలియదు, కానీ పర్యాటక శాఖకి ఈ రోజుకి కూడా ఇంత డబ్బులు కేటాయించేమో అనేది చూపించే పరిస్థితి ఏదైనా ఉందా? పర్యాటక శాఖలో ఈవిడ అవినీతి కనుక మనం చూస్తే, లాస్ట్ టైం ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆవిడ ఇసుక నుంచి కూడా తైలం తీయగలదు, మహానుభావురాలు. ఎక్కడ నేర్చుకుందా కానీ అఫ్కోర్స్ యథా అంటారు కదా, యథా రాజా తదా ప్రజ అన్నట్టు యథా నాయకుడు తదా లీడర్ కూడా, యథా కార్యకర్త. అఫ్కోర్స్ వాళ్ళ నాయకుడు ఎలాగైతే సంపాదించగలరు, ఈమె కూడా అలాగే సంపాదించగలరు. చెప్పుకొని 29 కోట్లు మింగేసింది. ఆ విషయాన్ని స్ట్రైట్ అవే నేనే కూర్చొని ఒకసారి ప్రెస్లో మాట్లాడాను, దాని గురించి మాట్లాడాను. దాని గురించి సమాధానం కూడా ఎవరు చెప్పడానికి కూడా ముందుకు రాదు. ఈవిడ పర్యాటక శాఖ కింద నాకు అర్థం కాదు ఏంటంటే, మొన్నటి వరకు కూడా విశాఖ ఉత్సవం అని, అరకు ఉత్సవం అని చెప్పి అనేక రకమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టేది పర్యాటక శాఖ. ఈ రోజు వరకు విశాఖ ఉత్సవం 4.5 సంవత్సరాల కాలంలో ఎందుకు చేయలేకపోయారు? అరకు గిరిజనోత్సవం ఈ రోజు వరకు ఎందుకు చేయలేకపోయారు? అంటే ఓవరాల్ గా చెప్పాలంటే వీళ్ళకి వీటి మీద ఉండదు. ఒక పర్యాటక శాఖకి సంబంధించి ఒక మంచి హోటల్ మేము ఈరోజు ఓపెన్ చేసాము అని, లేకపోతే పర్యాటక శాఖకి సంబంధించి మేము ఒక పెద్ద ఈవెంట్ ఓపెన్ చేసామని చెప్పమానండి. వీళ్ళు చేసింది ఏంటో తెలుసా? క్రూయిజ్, క్యాజినోలు ఇలాంటివి ఓపెన్ చేయడానికి, లేకపోతే బీచ్ తీరం అంట ఈ వైన్ షాప్స్ ఉంటాయి కదా, వైన్ షాప్స్ ఓపెన్ చేయడానికి, అలాంటి వాటికి వీళ్ళు పెట్టినంత దృష్టి ఈ రోజు వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోని వాళ్ళు పర్యాటక శాఖ మీద పెట్టుకోకపోవడం. ఈవిడ పర్యాటక శాఖ అన్నది అడ్డం పెట్టుకొని రష్యాలు, ఇటలీలు, ఎక్కడ పడితే అక్కడ, దుబాయ్లు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఈవిడ రేంజ్ ఏ రేంజ్లో ఉన్నదంటే అవినీతే కాదు, ఆవిడ రేంజ్ కూడా చెప్పాలి మీకు. ఆవిడ బెంచ్ కారు, ఊరూరా విల్లాలు, ఎక్కడ పడితే అక్కడ సైట్లు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆవిడ చెప్పులు పట్టుకోవడానికి ఒక ఉద్యోగి, ఆవిడ బీచ్లో తిరుగుతుంటే చెప్పులు వెనకతను మోయడానికి ఇంకొక ఉద్యోగి. అంటే మామూలుగా లేదు ఈవిడ వ్యవహారం, పీక్స్లో ఉందనమాట. ఇలాగ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారతీ గారికి కూడా జరగదండి బాబు. నాకు తెలిసి భారతీ గారు చెప్పులు పట్టుకున్నట్టు ఎక్కడ నేను కనిపించలేదు ఆవిడను. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు పట్టుకున్నట్టుగా వాళ్ళ ఉద్యోగం ఎవడో ఎక్కడ కనిపించలేదు. బట్ రోజారెడ్డి గారు చెప్పులు పట్టుకోవడానికి మాత్రం ఒక ఉద్యోగి ఈరోజు మనకి రెడీ అయ్యాడు. అంటే ఇలా ఉంది వీళ్ళ పరిస్థితి. సంపాదించి వచ్చా అనిపించింది. ఆర్డీఓ ఆఫీస్ని, ఎంఆర్ఓ ఆఫీసుల్ని, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని ఒక్కొక్కరికి అప్పచెప్పి ఆవిడే క్రియేట్ చేస్తుంది ప్రాబ్లం. వాళ్ళే క్రియేట్ చేస్తారు, వీళ్ళ దగ్గరికి వస్తారు, వీళ్ళు క్లియర్ చేస్తారు, దాని కింద కమిషన్. అంటే నగరి ప్రజలు అడుగు తీసి అడుగేయాలంటే ఆర్ ట్యాక్స్ కట్టకుండా వాళ్ళు అడుగు తీసి అడుగేయలేకపోతున్నారు. అది ఈరోజు ఆవిడ పరిస్థితి. నగరి ప్రజల్ని కూడా, అంటే నేనేమంటానంటే, ఓకే నువ్వు ఏం చేసుకుంటావో, ఏం చదువుకున్నావో పక్కన పెడితే, ఒక దళితురాల దగ్గర 40 లక్షల రూపాయలు తీసుకొని ఈ రోజు వరకు కూడా ఆ డబ్బులు పే చేయకుండా, తిరిగి ఇవ్వకుండా ఆవిడని ఇబ్బంది పెట్టి, ఆవిడ ప్రెస్ వరకు వచ్చిన తర్వాత కూడా దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకున్నట్టుగా నువ్వు చూసిన బిహేవియర్ చూడు, అది నిజంగా హాస్యాస్పదం. ఎందుకంటే ఎవరి మీద ఏదైనా ఒక ఆరోపణ వచ్చింది అంటే ఆ ఆరోపణ నిజమా, అబద్ధమా, లేకపోతే మీరు చూసుకోండి, మీరు ఎంక్వైరీ చేసుకోండి అని ఏదో ఒక రకంగా బయటకు వచ్చి ఒక మాట మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఈవిడ మాట్లాడితే ఇలాంటి ఏదో అంటే గుడి మీద పోసుకట కింద ఉన్న మచ్చ తెలియదట. ఈవిడ కింద ఉన్న మచ్చ ఈవిడికి తెలియట్లే. బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, ఈరోజు మళ్ళీ కొత్తగా షర్మిల గారి గురించి ఈవిడ మాట్లాడుతుంది. అదే రాష్ట్రంలో ఇంతమంది అమ్మాయిలను అక్రమ రవాణా జరుగుతుందని సాక్షాత్తు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం వచ్చిన డేటా చూసి ఈ రోజు వరకు స్పందించదే. మరి మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రోడ్ల మీదకి వచ్చి సీసాలు మొదలుకొట్టిన ఇదే రోజా ఈ రోజు ఎందుకు వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ కల్తీ మధ్య సీసాలు ఎందుకు పగలగొట్టలేకపోతుంది? కనీసం మంత్రివర్గంలో కూర్చుంది కదా, ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి కల్తీ మధ్యని ఇచ్చి ఎందుకు మహిళలు తాలిబొట్లు తెంచుతున్నారని చెప్పలేకపోతుంది ఈరోజు? అంటే ఒక రకంగా చెప్పాలంటే బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, షర్మిల గారిని తిట్టడానికి వీడు బయటకు వచ్చి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మార్కులు పడతాయి అనుకుంటుందే కానీ, ప్రజల దగ్గర మార్కులు పడాలంటే అవినీతి చేయకూడదు, ప్రజలు రక్షించుకోవాలనే మినిమం కామన్ సెన్స్ లేకుండానే 2 సంవత్సరాలు రాజకీయాలు చేశారా? మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, రోజుకొకడు బయటకు వచ్చి పేగలు కోసేస్తున్నాడు.
ఆఖరి ప్రేమించలేదని చెప్పి కత్తులతో దాడి చేస్తున్నాడు, బ్లేడులతో దాడి చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరి గురించి ఒక రోజు కూడా మాట్లాడవే. నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఎలక్షన్ అయిపోతే నేను మళ్ళీ నువ్వు ఏ పొజిషన్లో ఉంటావు ఒకసారి ఆలోచించుకో. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఒకనొక సందర్భంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆ వనసాక్షి ఇష్యూని, రిజిస్ట్రేషన్ ఇష్యూని, రెండింటి ఇష్యూని కూడా ఒకదప్పుడు ప్రసంగాల కింద మాట్లాడు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంతమంది ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే వీటి మీద ఎందుకు మాట్లాడవు ఈరోజు? అంటే కనీసం ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే రోజా మాట్లాడితే బయట ఉన్న ఆడవాళ్ళు కూడా బాబా ఈవిడ మాట్లాడుతుందా సిగ్గుపడే పరిస్థితి ఈరోజు. అంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఈవిడ మాట్లాడితే లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, షర్మిలా గారిని, ఈరోజు షర్మిలా గారిని నేను ఒక మాట చెప్పాలి మీ అందరికీ కూడా. షర్మిలా గారు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాలి. నెత్తిన నీళ్లు జల్లుకోండి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి అండ్ భారత్ జల్లుకోవాలి. ఆ రోజు ఆవిడ పాదయాత్ర చేయలేకపోతే ఈ రోజు మీరు ఆ సీట్లో కూర్చునే వాళ్ళే కాదు, ఆవిడ గురించి కూడా వీళ్ళు మాట్లాడతారు. ఈవిడ బయటకు వచ్చి విమర్శించటం అంటే విషయం ఏంటంటే వీళ్ళు ఒక అవినీతి కూపంలో ఇంచుమించుగా కూరుకుపోయి వీళ్ళు చేస్తున్న నిర్వాహకాలు చూస్తూ ఉంటారంటే గ్రావెల్ విజయపురం మండలంలోనే పారార్తేడు, మహారాజపురం ఈ రెండింటి దగ్గర గ్రావెల్ తట్ట గ్రావెల్ లేదట, మొత్తం నాకేసింది. పొత్తూరులోని కుందేలుగుంట, బండార్పల్లి, దర్గం వీళ్ళ దగ్గర కూడా గ్రావెల్ మొత్తం. ఈవెన్ టోల్ గేట్ల దగ్గర కూడా వీళ్ళ దందా నడుస్తుంది. టోల్ గేట్ల దగ్గర కూడా పక్కనే ఒక ఇంచుమించు ఒక 20 ఎకరాలు ఎవరికో వివోనా భావ ఎవరో సంథింగ్ ఆయనకి ఇచ్చిన ల్యాండ్ని కూడా కబ్జా చేసి ఇంకో 20 ఎకరాలు కబ్జా చేసి మొత్తానికి వాళ్ళ బినామీల చేత లేఅవుట్లు వేస్తుంది. అంటే ఇలాంటివన్నీ కూడా చూసుకుంటే ఏమో చాలా గ్రంథం రాయొచ్చు. ఆ గ్రంథానికి టైటిల్ ఏంటో కూడా చెప్పనా, మళ్ళీ ఇందాక చెప్పాను కదా అవినీతి తోటలో విరబూసిన రోజా, దానికి టైటిల్ పెట్టి బుక్ రాస్తే విపరీతంగా సేల్స్ ఉంటాయి. ఎందుకంటే ఈవిడ ఆర్టిస్ట్ కదా. ఈవిడ మాట్లాడే మాటలు నేనేమంటానంటే అమ్మ ముందు నీ కింద మచ్చలు చూసుకో. నువ్వు ఏంటి నీ నగరి ప్రజలకు నువ్వేం చేసావు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసావు, నువ్వు నిజంగా నగరి ప్రజల్లో నీకంటూ ఒక మార్క్ చెప్పగలవా? నీ మార్క్ ఏంటంటే గ్రావెల్ దందా, ఇసుక దందా, గ్రానైట్ దందా, భూ దందా, భూ కబ్జా, ఇవి నీకు మార్కులు. ఈరోజు అవినీతి ఎలా అంటే దళితుల దగ్గర డబ్బులు తీసుకోవటం, పదవులు ఇప్పిస్తానని డబ్బులు తీసుకోవటం. ఇంకొకటి అసలు విషయం మర్చిపోయానండి, తిరుమల తిరుపతి దేవస్థానం మీద రోజు నెలకి 20 లక్షలు సంపాదించే లీడర్ ఎవరైనా ఉన్నారా తెలుసా మీకు? జస్ట్ 1 monthలో 20 lakhs, 20 to 25 lakhs ఓన్లీ దర్శనాలకి తీసుకెళ్ళడానికి. నేను అనుకున్నాను మొదట్లో అమ్మ రోజమ్మకి ఎంత భక్తి, వారంలో 3 సార్లు వెళ్ళిపోతుంది తిరుమల తిరుపతి దేవస్థానానికి, అస్తమానం ఎక్కడ చూసినా తిరుమల తిరుపతి దేవస్థానం మీద రాజకీయం అంతా నడిపేస్తుంది ఆవిడ. అది నిజంగా నేను వెంకటేశ్వర స్వామి భక్తురాలేమో అనుకున్నాను. అది వెనకాతల భక్తి ముందుని పెట్టుకుని వెనకాతల ఆ ముక్తి గురించి ఆలోచిస్తుందన్న సంగతి ఇప్పుడు అర్థమైంది. ఆవిడ కనీసం ఆవిడ తీసుకెళ్ళి దర్శనం చేయించడానికి డబ్బులు ఎలా తీసుకెళ్తారంటే రోజుకి 20 మందిని 30 మందిని తీసుకెళ్ళి అవి కూడా డబ్బులే. దేవుడి దగ్గర సొమ్ము కూడా తీసుకుంటే పుట్టగదులు ఉంటాయా అసలు? వీళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి, లేదంటే లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేస్తారు.